భౌతిక పదార్థం పుట్టుక ఆలోచనలో ఉంది. తన సృజనాత్మక మనోకల్పనా శక్తితో మొదలుపెట్టి మానవుడు అద్భుతమైన శాస్త్ర పరికరాలను, మెచ్చుకోదగ్గ భౌతిక సమాజాన్ని నిర్మించాడు. నూతన ఆవిష్కారాలన్నీ మానవుడి ఆలోచనల ఘనీభవించిన ఫలితం. చాలామంది ఆలోచనా తలంలో ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తారు. కానీ కష్టాలు ఎదురైనప్పుడు వాళ్ళు ప్రయత్నం మానేస్తారు. తమ ఆలోచనలను చాలా శక్తివంతంగా కల్పన చేసిన వాళ్ళు మాత్రమే బాహ్య రూపంలో అవి ప్రకటమయ్యేలా చేయగలిగారు. ఈ భూమి మీద ప్రతి దాని పుట్టుక దేవుడి మనస్సులోనో లేదా మానవుడి మనస్సులోనో ఉంది. నిజానికి మానవుడు మొదటి ఆలోచనను చేయలేడు. అతడు భగవంతుడి నుంచి ఆలోచనను అప్పు తెచ్చుకొని అవి రూపుకట్టడానికి పనిముట్టు కాగలడు. మీ ఆలోచనలతో ప్రయోగం చెయ్యండి. శక్తివంతమైన ఆలోచనలను మీ శరీరం మీద పనిచెయ్యనివ్వండి. మీరు కోరదగని అలవాట్లను, అదేవిధంగా వస్తున్న బాధలను జయించకుండా ఉండలేరా అన్నది చూడండి. మీరు సఫలవంతులైనప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మార్పు తీసుకురావడానికి మీ ఆలోచనలను ఉపయోగించండి. ఆలోచనకు భౌతిక పదార్థానికి ఉన్న సంబంధం చాలా సూక్ష్మమైనది. మీరొక చెక్క స్తంభం చూశారనుకోండి, మీ ఆలోచనా శక్తిని ఉపయోగించి ఆ స్తంభాన్ని అక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నించండి. మీరది చెయ్యలేరు. మీరు ఏం ఆలోచించినప్పటికీ ఆ స్తంభం ఇంకా అక్కడే ఉంది. అది ఇంతకు ముందు ఇంకొకరు చేసిన ఆలోచనల ఘనీభవించిన రూపం. కేవలం అది అక్కడ లేదు అని మీరు ఆలోచించినంత మాత్రాన అది అక్కడి నుంచి వెళ్ళిపోదు. అది రూపుగట్టిన ఆలోచన అని మీ చేతనలో మీరు సాక్షాత్కరించుకున్నప్పుడే దాన్ని మీరు కనపడకుండా ఉండేటట్టు చేయగలరు. అలవాట్లను, బాధను, ఇంకా ఇతరమైన వాటిని జయించడానికి మీరు చేసే ప్రయోగాల నుండి మీరు తెలుసుకునేదేమిటంటే, శరీరపు పూర్తి నమూనా, దాని అన్ని పనిచేసే విధానాలు ఆలోచన చేత నియంత్రించబడినట్లుగా మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఈ ప్రపంచము, అందులో ఉన్న ప్రతీదీ కేవలం స్వప్నం అనే చేతనను పెంపొందించుకోవడం ద్వారా మీరు గొప్ప జ్ఞానాన్ని సమకూర్చుకోగలుగుతారు. మునుముందుగా ఈ భూమి మీద అనుభవాలను నిజంగా తీసుకోకండి. ఈ జరిగే నాటకాన్ని మానసిక తాదాత్మ్యంతో చూడడమే మన దుఃఖానికి మూల కారణం. నేను ఏ విధంగా బతకాలనుకున్నానో ఆ విధంగా బతకలేదు అని మీరు నిరంతరంగా ఆలోచిస్తుంటే మిమ్మల్ని మీరు కేవలం దుఃఖభూయిష్టం చేసుకుంటున్నారు.